గొర్రెలు పశువుల పాకలో కాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమాహో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం గొల్లలు జ్ఞానులు కానాడు ప్రణవెల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో జయనాదమే భూమిలో ప్రతిధ్వనించెను ఆదివిలో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం దేవునికే మహిమ కలుగును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ ఆనంద ఆనంద క్రిస్మస్ ఆనంద ఆనంద క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడు ఈ మందిరంలో పుట్టెను క్రీస్తు నేడు ఈ పల్లకడియం గ్రామంలో పుట్టెను క్రీస్తు నేడు మన గృహములలో పుట్టెను క్రీస్తు నేడు మన హృదయములలో పుట్టెను. దేవునికే మహిమ కలుగును గాక. దేవలోకముకి ఉయ్యాలో అనే పాట పాడుతున్నాం. ఉయ్యాలో అన్నమాట ఏంటి నిలబడి పాడితే బాగుంటుంది. మరి పాట తెలియమన్నా దేవలోక నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో దేవలోక నుండి ఉయ్యాలో ఒకేసారి ఉయ్యాలన్నారు అమ్మా. అందరూ కలిసి ఒకేసారి అనాలి ఉయ్యాల అనాలి. ఎలా చూడాలి స్టడీ పడమా. ఓకే అందరూ ఉయ్యాల అనాలి ఒకేసారి అనండి. ఒకసారి అనద్దు స్వరం ఇప్పి అనాలి. మీకు ఎంతో స్వరం ఉంటే అంత స్వరంతో ఉయ్యాల అనండి. అది దేవునికి మహిమ. దేవుని ఉయ్యాల్లో ఇచ్చినట్టు ఉంటుంది. అర్థమైందా? దేవలోక నుండి దేవదూతలు వచ్చి దేవలోక నుండి దేవదూతలు వచ్చి దేవలోక నుండి దేవదూతలు వచ్చి గగన మార్గం బెల్ల గణగణ మ్రోగిను గనక మార్గం బెల్ల గణగణ మ్రోగిను
సృష్టికర్తాడదిగో ఉయ్యాలో శిశువుగానున్నాడు ఉయ్యాలో సృష్టికర్తాడదిగో ఉయ్యాలో శిశువుగా ఉన్నాడు ఉయ్యాలో సృష్టికర్తాడదిగో ఉయ్యాలో శిశువుగానున్నాడు ఉయ్యాలో పశువుల తొట్టదిగో ఉయ్యాలో పసిబాలుడదిగో ఉయ్యాలో దేవలోక నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో నా తండ్రి నా కోసం ఉయ్యాలో నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో నా కోసం నా తండ్రి ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో చుక్క ఇంటి పైన ఉయ్యాలో చక్కగా నిలిచెను ఉయ్యాలో చుక్క ఇంటి పైన ఉయ్యాలో చక్కగా నిలిచెను ఉయ్యాలో నా తండ్రి నా తండ్రి స్తోత్రము ఉయ్యాలో తనయునికి స్తోత్రము ఉయ్యాలో తండ్రికి స్తోత్రము ఉయ్యాలో తనయునికి స్తోత్రము ఉయ్యాలో దేవలోక నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, సంతోష సంతోష క్రిస్మస్. నేడు క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు ఈ లోకంలో పుట్టెను, క్రీస్తు నేడు భారతదేశంలో పుట్టెను, క్రీస్తు నేడు ఆంధ్రప్రదేశ్లో పుట్టెను, క్రీస్తు నేడు పల్లకెడవలో పుట్టెను, క్రీస్తు నేడు ఈ మందిరములో పుట్టెను, క్రీస్తు నేడు మీ గృహంలో పుట్టెను. రాజుకి రాజులకు రాజుకి రాజున్న యేసుకి రాజుకి దేవుడికి స్తుతి కలుగును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, ఆనంద ఆనంద క్రిస్మస్, సంతోష సంతోష క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. రాజుకి రాజులకు రాజుకి రానున్న మెస్సీకి రాజుకి. మంచిది, బాగా చెప్తున్నారు. బాగా బాగా చెప్పండి, బాగా మనం ఆశీర్వదించి చేద్దాం. దేవుడు మనకి మరి ఆశీర్వాదం బలం ఆశీర్వాదం చికిత్సాడు. దేవుడికి స్థుతి కలుగును గాక. ఇలా చూడాలి, ఇలా చూడాలి. నా దగ్గర 5,000 ఉన్నాయండి. నాకు చెప్తున్నాను, నాకు సాక్షి చెప్పేసి నా దగ్గర మొన్న 5,000 ఉన్నాయి. 6,000 కాకినాడలో జేసీ మాల్ అని ఒక బట్టల షాప్ ఓపెన్ అయింది. అందులో తీసుకెళ్ళాం మా వాళ్ళు, మా ఇద్దరు పక్కనే. ఏదో చీర కొనుక్కో అని చెప్పి నేను వెళ్ళి షూట్ తీసుకుందని వెళ్ళాను. ఎప్పుడు షూట్ వేసుకోలేదు. షూట్ తీసుకుందా ఎలా ఉంటుందో సార్ అని తీసుకుందని వెళ్ళాను. దీని కాస్ట్ ఎంత కాదు, 900 రూపాయలు. అంతంటిది ఇంకా 5,000 ఉన్నాయి కదా, కార్యక్రమం అయిపోతాం కదా. నేను పైన ఎదుగుతున్నాను ఏదని కింద వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చారు. అమ్మ వచ్చానా అంటే వచ్చాను. ఎంత చేశారు బిల్లు అంటే 6,000 అవుతుంది అన్నాను. ఏంటమ్మా 6,000, నాకు 5,000, ఇది ఎవరి పని, చీరలు తీసి అని చెప్పి 2 చీరలు తెస్తే 5,000 దాకా వచ్చింది. 5,000 ఒక 50,000 అయిపోయేటప్పుడు క్రిస్మస్ చేయాలి. బైబిల్ సిద్ధాంతం ఏంటంటే ఏ పండుగ వచ్చినా భోజనం పెట్టుకొని ఇక్కడ చెప్పారు. ఇది ఉత్తినే పెడతారు ఎవరికైనా. అమ్మా ఆది నుంచి ఇది ఆనవాసం బైబిల్ విషయంలో. ఎక్కడికి వెళ్ళండి, ఏ మందిరం చూడండి, ప్రతి పండగకి ప్రతి కార్యక్రమానికి భోజనాలు పెడతారు. భోజనాలు పెట్టే పద్ధతి. అందుకని ఏం చేయాలనుకున్నా పలావ్ అయితే పలావ్ సాంబార్ అయిపోతుంది. అమ్మ నూనె అందరూ రైస్ ఉంది, కర్రీ అలాగా అనుకుంటే రాత్రి శివ గారు వచ్చారు. ఎవరు ఏ శివ? శివ మాట్లాడుకుంటూ అయ్యారు, నేను దేవుడికి కార్యం చేయకుండా ఇప్పుడు తర్వాత చేతులు రండి
ఆశ ఏంటి? అందరూ రావాలి, అందరూ దేవుని ఆరాధించాలి అన్న ఆశ. నేను డబ్బుల కోసం అడగను, ఇంకా మీరు రండి, మీరు రావటమే ఒక ఆనందం అంటే అలా కదండి, నేను ఏదో ఒకటి చేస్తాను అన్నాడు. ఏం కదా తర్వాత చేతి కానీ పండగ రండి అంటే చికెన్ వేస్తున్నారా అన్నారు. వేస్తున్నారు. ఎన్ని కేజీలు పడతాయి? 10 కేజీలు వేస్తారంటే అక్కడ సమృద్ధి పండగ కదా, ఏదో మొక్కలు లేదు ఏమి వేయకుండా ఎంతనండి వేస్తానండి ఏంటి సమృద్ధికి ఎట్లానే 10 కేజీలు అయితే ఏమనుకున్నానండి అని చెప్తే ఆ 10 కేజీలు నేను వేస్తాను. దేవునికి స్తుతి కలుగును గాక. నేను వద్దాను అయ్యారు, మీకు భారం అది ఏటమ్మా ఎలా చూడాలి, మీకు భారం కష్టం అది చాలా డబ్బులు వచ్చి వద్దండి అయ్యింది. లేదు లేదండి, నేను మీకోసం ఉండలేదు, ఎవరికి ఇస్తున్నాను? దేవుడికి ఇస్తున్నానని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆశలు కూడా కుదురుతుంది లేదా? డబ్బులు లేవు ఎలాగే అర్థమవుతున్నాడు. ఆశపడతారు రకంపేట వస్తున్నాడు అరవించుకోడు ఆ దగ్గర అభివృద్ధిలే ఉన్నప్పుడు ఇద్దాం అనుకున్న ఆలోచనలో ఉన్నాను. కానీ దేవుడికి మహిమ కలుగు శివ వచ్చి నాకు ఏంటి ఆపద్బాంధుడిలాగా వచ్చాడు. దేవుడికి స్తుతి కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమైనా చేయగలడు. అర్థమైందా? నీ దగ్గర చిల్లు రూపాయలు లేకపోయినా లక్షలాది రూపాయలు పని చేసేయగలరు. ఎందుకంటే ఎవరినో పేరుపించి ఆ కార్యక్రమం జరిపించేస్తాడు. ఇది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందంటే దేవుని కృప. అమ్మ ఇలా చూడాలి, సోమకోట నుంచి అక్కడక్కడి నుంచి వాళ్ళందరూ వచ్చారు. దేవుని మహిమపడతాం. ఈ నూతన మందిలో నూతనంగా క్రిస్మస్ చేస్తున్నారు. యాక్చువల్గా ఆ గ్రౌండ్ గ్రాండ్గా చేద్దాం కదా, దేవుని వచ్చే సంవత్సరం గ్రాండ్గా చేస్తాం. కానీ దేవుడు ఏం చేసే కార్యం చెప్తున్నాడు. 5,000 రూపాయలు అయిపోయాయి, రూపాయి లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన పని అని చేసుకుంటున్నాడు. సాయంత్రం గన్నమ్మ మరి రాజమ్మ వచ్చి నాకు ఇస్తున్న డబ్బు కానుక ఇస్తున్నారు. అమ్మ ఉత్తమ కానుక మీ దగ్గర ఏం లేదు, నాకు వద్దు రుచుకోండి అంటే లేదు లేదు దగ్గర మా వంతు మేము ఇస్తున్నామని అది సరిపోగా ఇచ్చారు. దేవుడికి స్తుతి కలుగును గాక. అవి పొలాలు సరిపోవా? దాండగడ్డ సరిపోవా? దేవుడు నా దగ్గర రూపాయలు అవ్వట్టుకున్నాడు దేవుడు. అర్థమైందా? ఎలాగనుకున్నాను దేవుడు ఎలా తెప్పించుకున్నాడు అన్ని అని తెచ్చుకున్నాడు. అదే దేవుడి కార్యం. అదే దేవుడి కార్యం. నీ దగ్గర రూపాయలు అయిపోయినా లక్షలాది రూపాయలు పనిచేసే శక్తి అయింది ఉంది. దేవుడికి స్తుతి కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. శివగారు రావాలి ఎక్కడున్నా సరే. 13వ తారీఖు పుట్టినరోజు అంటే అయింది. ఈ రోజు చేస్తామని పుట్టినరోజు కేక్ కూడా తెచ్చాం. ఆయన తెలియదు. అర్థమైందా? కేక్ తెచ్చిన ఆయన తెలియదు. నేను తెచ్చిన ఆయన కొరకు కేక్ ఆయనతో ఖర్చు చేద్దామని. ఎలా క్రిస్మస్ కేక్ ఉంటుంది కదా, క్రిస్మస్ లో ఆయన బర్త్డే కూడా చేసేద్దామని కేక్ కూడా తెచ్చాడు. దేవుడికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంత గొప్పడండి, ఏమైనా చేయడానికి సమర్థిస్తుంది. ఇదిగో మీ పిల్లలు ఉన్నారు, ఫస్ట్ నుంచి కూడా క్రిస్మస్ చేద్దాం ఆ ఆనందంలో మామూలుగా చిన్నగా చేసేద్దాం అనుకున్నాను. కానీ వీళ్ళందరూ ఆనందంతో గట్టి బాగా చేయాలి అందరూ. ఇంకా జనం వద్దురు, కానీ ఇలా మన ఓపికి ఇంతే అమ్మా. ఎంతమంది అని వస్తారు కానీ మన ఓపికి ఇంతే చాలు తండ్రి, ఇంతకంటే ఎక్కువ చేయలేదు అనుకున్నాను. ఈ పిల్లలు పేరు అవుతున్న వల్ల అమ్మా మీరు పాటలు పాడుతూ చేస్తామండి, డ్యాన్స్ చేస్తామండి అన్నమాట. అలాగే సోమకోట పిల్లలు కూడా చక్కగా ఆనందంతో చేస్తాను అన్నట్టు ఈ కార్యక్రమం ఇలాగా సాధిస్తాను. ధ్యాన క్రిస్మస్ అసలు పాటలు నేను పెట్టను, పిల్లలు సంతోషపడతారు కాబట్టి 2-3 పాటలు ఉంటాను తప్ప ఎక్కువ. మన క్రిస్మస్ వేరే, ధ్యాన క్రిస్మస్. ఆ ధ్యానంలో మనం కళ్ళు మూసుకుంటే పశుపాలను చూడాలి. ఆనాడు గొర్రెల కాపర్లు, మంద కాపర్లు ఏసైని చూసినట్టు మనం కూడా ఏసైని చూడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి కలుగును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సమృద్ధిగా ఆహారం ఉంటాయి అమ్మా, సమృద్ధిగా ఉంది కాబట్టి మన సర్వృద్ధిగా దేవుని ఆరాధించాలి. దేవుని స్తుతి కలుగును. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను. క్రీస్తు నేడు మీ గృహంలో పుట్టాను. క్రీస్తు మీ కుటుంబంలో పుట్టాను. క్రీస్తు నేడు పల్లకడి గ్రామంలో పుట్టాను. క్రీస్తు నేడు బైబిల్ మిషన్ లో పుట్టాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. సంతోష సంతోష క్రిస్మస్. ఆనంద ఆనంద క్రిస్మస్. మహారాజ్
అట్టికలు బాగా తెచ్చారు, కుటుంబాలు అందరూ రావాలి. అమ్మ ఎవరు తెచ్చారో గెల్లో ఆ గెల తెచ్చిన కుటుంబాలు కూర్చోవాలి దయచేసి. అమ్మ మిమ్మల్ని బతిమాలుతున్నాం, దేవుడికి ఇచ్చారు మంచి కారు మంచిదే, కానీ అంతకంటే గొప్ప కారు ఏం చేస్తా నువ్వు దేవుడి దగ్గర రావాలి, ఆయన సన్నిధిలో కూర్చోంటావు. ఎవరైనా ఒకటే దేవుడు. ఒక 5 నిమిషాలు బాగుండి కూర్చోండి అమ్మ, ఒకసారి రండి కూర్చోండి, ఒక అరగంటలో అయిపోతే కార్యక్రమం అంతా. ఇది దేవుడికి ఇష్టం. మన గెల తెచ్చారు మంచిదే, కానీ అంతకంటే మంచిది ఏం చేస్తా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో కనబడతావు అన్నది దేవునికి ఇష్టమైంది. దేవునికి మహిమ కలుగునుగాక, ఆయనకి కీర్తి కలుగునుగాక. కొన్ని నిమిషములు మనము సన్నిధిలోకి వెళ్తున్నాం. సన్నిధి అయిపోయిన వెంటనే క్యాంటీన్ సర్వీస్ ఉంటుంది. క్యాంటీన్ సర్వీస్ అయిపోయిన వెంటనే చిన్న వాక్యం ఉంటుంది. వాక్యం తర్వాత పిల్లలు ఒక డ్యాన్స్ స్కిట్లు ఉంటాయి. దేవునికి స్థుతి కలిగి అన్ని కూడా గంటన్నరలో అయిపోతాయి. పెద్దగా మిమ్మల్ని బాధ పెట్టాం ఎందుకంటే 1 గంట 2 అవర్లు మన దగ్గర మ్యాక్సిమం 9:30 అన్ని కంప్లీట్గా అయిపోతాయి. దేవునికి స్థుతి కలిగిన కాక ఓపికతో ఉండండి, ఆనందంతో ఉండండి, సంతోషంతో ఉండండి. ఇది సంతోష పండుగ, ఇది ఆనంద పండుగ. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్థుతి కలుగును గాక. అందరు క్యాండిల్ ఏమైనా తెచ్చుకున్నారా? తెచ్చుకున్నారు. అందరు క్యాండిల్ ఇచ్చామా? ఒక్కొక్కటి క్యాండిల్ ఇచ్చే దేవదూత క్రిస్మస్, దూత సేన క్రిస్మస్, క్రిస్మస్, దూత సేన క్రిస్మస్, గొల్లవారి క్రిస్మస్, తూర్పు దిన క్రిస్మస్, గొల్లవారి క్రిస్మస్, తూర్పుగాని క్రిస్మస్, చిన్నవారి క్రిస్మస్, పెద్దవారి క్రిస్మస్, చిన్నవారి క్రిస్మస్, పెద్దవారి క్రిస్మస్, పేదవారి క్రిస్మస్, గొప్పవారి క్రిస్మస్, పేదవారి క్రిస్మస్, గొప్పవారి క్రిస్మస్, పల్లెయందు క్రిస్మస్, పట్నమందు క్రిస్మస్, పల్లెయందు క్రిస్మస్, పట్నమందు క్రిస్మస్, దేశమంత క్రిస్మస్, లోకమంత క్రిస్మస్, దేశమంత క్రిస్మస్, లోకమంత క్రిస్మస్, క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా, క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండుగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండుగా, క్రీస్తు దేవదానము, దేవవాక్య జ్ఞానము, క్రీస్తు దేవదానము, దేవవాక్య జ్ఞానము, క్రీస్తు శిష్య గానము, ఆత్మస్థానము. క్రిస్మస్, దూత సేన క్రిస్మస్, దేవదూత క్రిస్మస్, దూత సేన క్రిస్మస్, గొల్లవారి క్రిస్మస్, తూర్పుగాని క్రిస్మస్. దేవుడికి మహిమ కలుగును గాక, ఆయనకి కీర్తి కలుగును గాక, ఆయన మాత్రమే మహిమ పొందును గాక. బోలో మహారాజుకి, మహారాజుకి మంచిది. అయ్యారు కూర్చోండి, కూర్చోండి, అరగంట అయిపోతుంది. కుర్చేయాల పెద్దలు కుర్చీలేయాల, కూర్చోబెట్టి అలా కూర్చోబెట్టి కూర్చోండి సార్. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అందరం మోకరిందాం, మోకరిందాం, చేతులు జోడిందాం, మోకరించిన వాళ్ళు లేచి నిలబడతాం.